Showers of blessing, showers of blessings we need. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని మీ కుటుంబాలను షౌట్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఆశీర్వాదపు జల్లులు అనే ఆధ్యాత్మిక కార్యక్రమమునకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మ్యాన్ చర్చ్ 21 డేస్ ఆఫ్ ప్రేయర్స్లో ఇది మంది 3వ దినము. దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము. అనుదినము కూడా అనేకమైన వాగ్దానములతో దేవుడు నిన్ను నన్ను కూడా బలపరుస్తున్నాడు. అయితే ఈ దినమందు దేవుడు మనకి ఏం వాగ్దానం ఇచ్చాడో చూద్దాము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడనే యెహోవా నీకు తోడుగా ఉండును. దేవుడు ఈ వాక్యము దీవించును గాక. జాషువా 1st chapter 9th verse. Fear not, I commanded thee. Be strong and of a good courage. Be not afraid, neither be thou dismayed, for the Lord thy God is with thee wherever you go. God is going to be with you. May the Lord bless this word. ఇప్పుడు మనం చూస్తున్నాము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం అందరికి వచ్చినటువంటి ఇది మరి మంచి వాగ్దానం అన్నమాట. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతటిలోను నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండును. హల్లెలూయా. మరి మోషే మరి భక్తుడు ఇశ్రాయేలు నడిపించాడు. ఆ తర్వాత ఆ యొక్క నాయకత్వము, వారు నడిపించేటువంటి నాయకత్వము యెహోషువకు అప్పగించబడినప్పుడు అంటున్నాడు, నువ్వు భయపడొద్దు, జడియొద్దు, నీవు నడుచు మార్గం అంతటిలో కూడా నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండును. హల్లెలూయా. మన యొక్క పరిస్థితులలో మనము భయపడిపోయేటువంటి పరిస్థితులు అనేకములు ఉంటాయి. దావీదు మహారాజు కూడా అనేక సార్లు తనకు శత్రువులకు భయపడి పారిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ దేవుడు, నువ్వు భయపడొద్దు, నువ్వు జడియొద్దు, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండును. హల్లెలూయా. ఈ వాగ్దానము నీకు నాకు మనందరికి కూడా చెందింది. మనము ఒకవేళ మనం వెళ్ళేటువంటి పరిస్థితులు, ఒకవేళ మనం ఇతరులకు చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో నుంచి మనము వెళ్తున్నామేమో, కుటుంబ సమస్యల్లో మనమేమో చాలా దిగులు పడుతున్నామేమో, బాధపడుతున్నామేమో, ఈ సమస్యను ఎవరికి చెప్పుకోలేని బాధపడుచున్నావా? దేవుడు అంటున్నాడు, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండును. హల్లెలూయా. ఆత్మీయమైనటువంటి జీవితములలో మనం నడిచేటప్పుడు అనేకమైనటువంటి పోరాటం మనం ఎదుర్కొంటూ ఉంటాం. నేను ఎందుకు దేవుని నమ్ముకున్నాను, నేను దేవునికి నమ్ముకున్న దగ్గర నుంచే నాకు ఈ సమస్యలు వస్తున్నాయి. కానీ దేవుడు అంటున్నాడు, నీవు నడుచు మార్గం అంతటి నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండును. కాబట్టి ఇక వాగ్దానం మనము క్లెయిమ్ చేసుకుందాము. మన జీవితంలో దాన్ని సంపాదించుకొని దాన్ని మనం సొంతం చేసుకొని ముందుకు సాగుదాము. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మా గొప్ప దేవా, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, నీకు వందనములు చెల్లించుకుంటాం నాయన. వాగ్దానపు ప్రార్థనలలో ప్రభా ఈ దినమందు 3వ ప్రార్థన ప్రభా నా తండ్రి మీరు మాకు నేర్పించి 3వ వాగ్దానం మీరు మాకు ఇచ్చారు. దేవా నీకు వందనములు. షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారు. దేవా నీకు వందనములు నాయన. ప్రభా నా తండ్రి నిబ్బరముగా ఉండము, భయపడకు, జడియకము, నీ దేవుడనే యెహోవా నీవు నడుచు మార్గం అంతటిలో కూడా నీకు తోడయుండును అని ఈ వాక్యం సెలవిస్తుంది నాయన. అవును యేసయ్య, మీరు మాకిచ్చిన ఇక గొప్ప వాగ్దానమును బట్టి దేవా నీకు వందనాలు నాయన. ప్రభా యొక్క వాగ్దానం ప్రభా మేము పొందుకునేంత వరకు నీ సందర్భం మేము గోజాడుతాం. ప్రతి ఒక్క పరిస్థితిలో మీరు మాకు తోడుగా ఉండండి. మీరు నడిపించవలసిందిగా వేడుకొచ్చున్నాం యేసయ్య. ప్రభా నా పరిస్థితులను చూసి మేము భయపడక, జడియక ముందుకు సాగటానికి మీరు మాకు సహాయం దయచేయండి నాయన. ప్రభ నా తండ్రి నాయన, ప్రభ నీ యొక్క దూతను మాకు కావాలించేటువంటి దేవుడు అని నీకు వందనాలు నాయన. యేసయ్య ప్రభ అది చీకటి సంబంధం మరి విషయమైనప్పుడు కూడా, ఆర్థిక సంబంధం విషయమైనప్పుడు కూడా, కుటుంబ సంబంధమైన విషయమైనప్పుడు కూడా ప్రభ అన్నిటిలో మీరు మాకు తోడుగా ఉండి నడిపించేటువంటి దేవుడు అని నాయన. నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. నీకు వందనములు చెల్లించుకొంచు యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను దేవా. ఆమేన్.